రాజకీయాల్లో చూడాలి, సినిమాని సినిమాలాగానే చూడాలి. సో, రాజకీయాల్లో కూడా ఇంత ఈగో అనమాట. పవన్ కళ్యాణ్ ఏ విధంగానైనా హరాస్ చేయాలి, ట్రోల్ చేయాలి, ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళకి తెలియకుండానే 'హరిహర వీరమల్లు' సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ చేసుకున్న ప్రమోషన్ కంటే వీళ్ళు చేసిన ప్రమోషన్, ఎందుకంటే వేల అకౌంట్లు క్రియేట్ చేసి సినిమాది నెగటివిటీ ప్రచారం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా వాళ్ళే ప్రమోషన్ చేస్తున్నారు. ఏం పని బాట లేదు వీళ్ళకి. ఇంకోటి ముఖ్యంగా హీరోల సినిమా రిలీజ్ అయితే మెయిన్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఇతర హీరోల సినిమా నార్మల్‌గా చూసినప్పటికీ బాలయ్య బాబు సినిమాలు విపరీతంగా చూస్తారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. సో, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన జన సైనిక్స్ చూస్తారు. ఇంకోటి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కార్యకర్తలు బాలకృష్ణ సినిమాలు చూస్తారు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు. జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఆళ్ళ లీడర్‌కి సంబంధించిన సినిమాలు అవి పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ మెయిన్ ఏంది వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు. రాజకీయాలు అయితే ఎవరైతే అభిమానులు అదే అభిమానులు పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగంలో అభిమానిస్తారు. సో, లింక్ ఉంటదనమాట. టీడీపీకి సంబంధించిన అభిమానులు బాలయ్య బాబుకి సంబంధించిన సినిమాలు విపరీతంగా చూస్తారు. దానికి లింక్ ఉందన్నమాట. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కార్యకర్తలు జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ సినిమాను చూస్తారు, బాలకృష్ణ సినిమాలు చూస్తారు. అంటే ఇండైరెక్ట్‌గా వీళ్ళకి పని పాట లేదు. వీళ్ళని కూడా ప్రమోట్ చేస్తారు. జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సినిమా జోలికి పోరు. గతంలో చూసినారు మీరు, చాలా సినిమాలు చూసినారు. చంద్రబాబు నాయుడు మీద ఎట్లాంటి సినిమాలు తీయించిరో, 'వివేకము' అట్లాంటివి, 'చంపించిన' అనే సినిమాలు, ఇంకోటి 'రౌడీ రాజ్యం', 'బెజవాడ' అవి సంబంధించిన ఆర్జీవి తీసినాడు కదా చాలా సినిమా వరకి. అవన్నీ ఒక్కొక్క సినిమా 50, 60 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి తీపిస్తే 1, 2 రోజుల్లోనే కనీసం 5 కోట్లు కూడా వసూలు చేయాలి ఆ సినిమా. 'కమ్మారాజ్యంలో', 'కడప రెడ్డిలో' ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి కదా మధ్యలో. 'లక్ష్మీపార్వతి' మీద, 'ఎన్టీఆర్' మీద ఇట్లాంటి సినిమాలు 50-100 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కొక్క సినిమాకి. కనీసం 5 కోట్లు, 10 కోట్లు కూడా కలెక్ట్ చేయాలి. ఆ ఉద్దేశంతోటి, ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ చూడలేదు, చంద్రబాబు టీడీపీకి సంబంధించిన ఫ్యాన్స్ చూడలేదు. వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళే హిట్టో ఫ్లాపో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా బాగా లేకున్నా, బాలకృష్ణ సినిమా బాగా లేకున్నా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే హిట్ చేస్తారు ఆ సినిమాని. ఎందుకంటే నెగటివిటీ ప్రచారం చేయడం కన్నా సినిమా చూడాలి. అంటే పనిపాట లేనివాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆ వైఎస్ఆర్‌సీకి సంబంధించిన పేటీఎం కార్యకర్తలే. 'హరిహర వీరమల్లు' సినిమాను కూర్చున్న దగ్గర ఉచిత పబ్లిసిటీ చేసి, ఫ్రీ పబ్లిసిటీ చేసి, ఎక్స్ అకౌంట్‌లో వీళ్ళ టైం అంతా కేటాయించుకొని 2 రోజులు వేరే తిండి ఏం లేకుండా, వర్షాలు వస్తున్నాయి కూడా ఇంట్లో ఫ్యామిలీని చూసుకోకుండా, వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఆపేసుకొని మరి ఆ వైఎస్ఆర్‌సీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లో అయితే 2 రోజుల నుంచి విపరీతమైన 'హరిహర వీరమల్లు' సినిమా మీద పోస్టులు. అంటే ఇండైరెక్ట్‌గా సినిమా వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు.